25 ఇయర్స్ తర్వాత సౌత్ ఆఫ్రికా ఇండియన్ సాయిల్లో టెస్ట్ సిరీస్ గెలిచారు. అండ్ హీరో ఎవరు? సైమన్ హార్మర్ 17 వికెట్స్ తీసుకున్నాడు, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. అండ్ సెకండ్ టెస్ట్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మార్కో యెన్సన్. అదే కాదు, 9 క్యాచ్లు పట్టుకున్న ఎడెన్ మాక్రమ్ వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. ప్రతి ఒక్క డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్. దీనికంటే ఇంపార్టెంట్, అసలు వాట్ ఆర్ ద రియల్ రీజన్స్ ఇండియా ఈ టెస్ట్ సిరీస్ ఓడిపోతాం, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. యాక్చువల్లీ రాంగ్ క్వశ్చన్ ఇది. ఐఎమ్ షూర్ ఇఫ్ యూఆర్ ఎ రియల్ క్రికెట్ ఫ్యాన్ డిసప్పాయింటెడ్ ఉంటారు, ఉండాలి కూడా టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత. అందుకని ఈ వీడియోలో ఇన్డెప్త్ అనాలిసిస్ చేద్దాం. యాక్చువల్లీ ఏం జరిగింది, వాట్ కుడ్ హ్యావ్ బీన్ డన్, చాలా విషయాలు ఇన్డెప్త్ అనాలిసిస్ చేద్దాం. కానీ బిఫోర్ ఐ గెట్ దర్, మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. కమాన్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ సౌత్ ఆఫ్రికా ఎట్లయితే డామినేట్ చేశారో ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్, లెట్స్ బిగిన్ ఫ్రమ్ దర్. కంప్లీట్ డామినేషన్ సౌత్ ఆఫ్రికా. సెకండ్ టెస్ట్ మ్యాచ్ 408 రన్స్తో గెలిచారు. అమేజింగ్ విక్టరీ. దీంతో WTC సైకిల్లో సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోయారు సౌత్ ఆఫ్రికా. అండ్ బౌమా రికార్డ్ చూడండి, 12 టెస్ట్ మ్యాచ్లు క్యాప్టెన్సీ చేస్తే ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 11 టెస్ట్ మ్యాచెస్ గెలిచారు, ఒక డ్రా అయింది. వాహ్, వెల్ డన్ బౌమా, ఎక్సలెంట్ క్యాప్టెన్సీ, సూపర్ క్రికెట్ ఆడారు. అయితే దీంట్లో మీరు నోటీస్ చేయాల్సింది సూపర్ పర్ఫార్మెన్సెస్. అంటే యెన్సన్ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, బ్యాట్తో బాల్తో చాలా చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. సైమన్ హార్మర్ మొత్తం సిరీస్లో 17 వికెట్స్ తీశాడు, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది. దాంట్లో 12 వికెట్లు లెఫ్ట్ హ్యాండర్స్కి వచ్చినాయి. ముందు చెప్తా ఏం జరిగిందో ఇక్కడ. అండ్ ఆల్సో చెప్పా కదా ఒక రికార్డ్ అని చెప్పేసి, ఎడెన్ మాక్రమ్ 9 క్యాచ్లు తీసుకున్నాడు. అపార్ట్ ఫ్రమ్ వికెట్ కీపర్ ఒక ఫీల్డర్ ఇట్లా తీసుకోవటం ఒక మ్యాచ్లో, దిస్ ఈజ్ ఆల్సో రికార్డ్. మొత్తానికి సూపర్ క్రికెట్ ఆడి కంప్లీట్ డామినేట్ చేశారు. అయితే మీకు ఇంకో ఇంపార్టెంట్ చార్ట్ చూపించాలి ఇక్కడ, సెషన్ వైజ్ చార్ట్ చూపిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ మొత్తం సెషన్ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచిన సెషన్ ఒకటే, మిగతా సెషన్లు అన్నీ గెలిచింది ఎవరు? సౌత్ ఆఫ్రికా. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే, ఈ మ్యాచ్ ఏదో క్లోజ్ ఫైట్ అయ్యి సౌత్ ఆఫ్రికా గెలవలే, కంప్లీట్ డామినేషన్ మొత్తం మ్యాచ్ అంతా ఆల్మోస్ట్. దీస్ ఆర్ అలార్మింగ్ సైన్స్. అండ్ 25 ఇయర్స్ తర్వాత సౌత్ ఆఫ్రికా ఇండియన్ సాయిల్లో టెస్ట్ సిరీస్ గెలుస్తున్నారు, అది కూడా వైట్ వాష్ చేశారు. దీస్ ఆర్ బిగ్ అలార్మింగ్ సైన్స్ ఫర్ ఇండియన్ క్రికెట్. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం, వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్. ఇది ఒక ప్యాటర్న్లో ఇండియా ఎందుకు టెస్ట్ సిరీస్ ఓడిపోతున్నారు, అది కూడా హోమ్ సైడ్లో. ప్రతి ఒక్క రీజన్ డిస్కస్ చేద్దాం. కమాన్, లెట్స్ గెట్ ఇంటు ఇట్ నౌ. ఫస్ట్ మనం పిచెస్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఇక్కడే స్టార్ట్ అయింది అంత గోల. మీకు గుర్తుంటే న్యూజిలాండ్ సిరీస్, దాని తర్వాత ఈవెన్ లాస్ట్ టెస్ట్ కూడా, ఫస్ట్ టెస్ట్ అగైన్ సౌత్ ఆఫ్రికా పిచ్చెస్ బాగాలేదు, అందుకనే ర్యాంక్ టర్నర్స్ ఇచ్చేసరికి బ్యాక్ ఫైర్ అని చెప్పేసి మాట్లాడుకున్నామా. కానీ సెకండ్ టెస్ట్ వాజ్ అ ప్రాపర్ పిచ్, అంటే గుడ్ క్రికెటింగ్ పిచ్. రెడ్ సాయిల్, మంచి బౌన్స్ ఉంది, బ్యాటింగ్కి మంచిగా ఉంది. అందుకనే సౌత్ ఆఫ్రికా 749 రన్స్ కొట్టారు 2 ఇన్నింగ్స్ కలిపి. అండ్ ఫాస్ట్ బౌలింగ్కి మంచిగా ఉంది, యెన్సన్ వికెట్లు తీశాడు. అండ్ స్పిన్నర్స్కి మంచిగా ఉంది, చూసారా, సైమన్ హార్మర్ కూడా వికెట్స్ తీశాడు. సో ఇట్ ఈస్ అ బ్రిలియంట్ క్రికెటింగ్ పిచ్. సో ఇక్కడ ఎక్స్క్యూజెస్ ఇవ్వలేము. సో ఇక్కడ ప్లేయర్స్ని కరెక్ట్గా గేజ్ చేయొచ్చు. అండ్ ఇండియా ఇందాక చూపించినట్టు ఆ సెషన్స్ చూపించానా, అన్ని సెషన్స్ ఓడిపోయారు, ఆల్మోస్ట్ ఒక సెషన్ తప్పించి. సో సౌత్ ఆఫ్రికా డామినేట్ చేశారంటే దెర్ ఈస్ సంథింగ్ రియలీ రాంగ్ విత్ ఇండియన్ గేమ్ ప్లాన్స్. అది ముందు డిస్కస్ చేద్దాం. సో పిచ్చెస్ సంగతి అయిపోయింది. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్, ప్యాటర్న్ ఆఫ్ డిక్లైన్. అంటే హోమ్ సిరీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇది ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. అంటే ఈ టెస్ట్ సిరీస్ ఓడిపోయింది కాదు, న్యూజిలాండ్తో గుర్తుందా, 3-0 వైట్ వాష్ అయింది. దాని తర్వాత వెస్టిండీస్తో ఆడారు, నెక్స్ట్ హోమ్ సిరీస్ గెలిచారు. ఇండియా ఏ సైడ్ ఆడినా వెస్టిండీస్తో ఈజీగా గెలిచేవాళ్ళు, అలాంటి వెస్టిండీస్ టీం వచ్చింది. అందుకని ఈ వెస్టిండీస్ సిరీస్ పక్కన పెట్టేసేయండి. దాని తర్వాత నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో ఆడారు, 2-0 వైట్ వాష్ అయ్యారు. అయితే సౌత్ ఆఫ్రికా చాలా మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చారు, WTC ఛాంపియన్స్ వీళ్ళు. పాకిస్తాన్ వెళ్ళి అక్కడ సిరీస్ డ్రా చేసుకొని ముందే ఇండియాకి వచ్చి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ప్రాక్టీస్ చేస్తాము, ఆ స్వీప్లు ఇవన్నీ నెట్స్, దాంతోపాటు ఇండియా అయితే మ్యాచ్లు ఆడతాము, చాలా మంచి ప్రిపేర్ అయ్యారు. రిజల్ట్ చూసారు కదా ఏమైందో. సో మంచి టీంతో ఓడిపోయారు. సో వై ఐఎమ్ టెల్లింగ్ ఈజ్, 2 విషయాలు చెప్పాను ఇంకా దీనికంటే ముందు. ఒకటేమో పిచ్, అంటే మంచి పిచ్ మీద ఆడి కూడా ఇండియా ఓడిపోయారు, ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి, ఇది ఈ మ్యాచ్ ఓడిపోతాం కాదు, ఈ సిరీస్ కాదు, ముందు నుంచి ఓడిపోతా వస్తున్నారు. అంటే దెర్ ఈస్ సంథింగ్ రియలీ రాంగ్ గోయింగ్ ఆన్. అందుకనే ఇప్పుడు రియల్ రీజన్స్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ వన్ బై వన్ డిస్కస్ చేయండి. స్ట్రైట్ టు ద పాయింట్, బ్యాటింగ్ ఇష్యూస్. బ్యాటింగ్ ఇష్యూస్ అంటే స్పిన్ సరిగా ఆడట్లే. ఇది టెస్ట్ మ్యాచ్లో నోటీస్ చేస్తే పిచ్ మంచిగా ఉన్న తర్వాత కూడా ఫుట్ వర్క్లో ఇష్యూస్ ఉన్నాయి. అది కేఎల్ రాహుల్ అయినా, రిషబ్ పంత్ అయినా, సైమన్ హార్మర్ వేస్తున్నప్పుడు
బ్యాక్ ఫుట్ ఆడే బాల్ ఫ్రంట్ ఫుట్ ఆడుతున్నారు ముందే, ఫ్రంట్ ఫుట్ ఆడే బాల్ బ్యాక్ ఫుట్ ఆడుతున్నారు. లెంత్ జడ్జ్మెంట్ సరిగ్గా లేదు. దాని తర్వాత స్వీప్ షాట్స్ ఎక్కువ యూజ్ చేయట్లేదు. డిఫెన్స్లో కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకు ఇదంతా ఎందుకు అవుతుంది? డొమెస్టిక్ క్రికెట్ ఆడట్లే. ఆస్ట్రేలియా సిరీస్ ఆడే జస్ట్ 2 days టైంలో వచ్చారు కొంతమంది బ్యాటర్స్. అండ్ కొంతమంది బ్యాటర్స్ సాయి సుదర్శన్ ఇంకా వీళ్ళందరేమో ఆల్రెడీ సెంచరీలు కొట్టేసి వస్తున్నారు. ధ్రువ్ జురేల్ కూడా 2 centuries కొట్టాడు సౌత్ ఆఫ్రికా ఏతో. డొమెస్టిక్ క్రికెట్ ఆడే వస్తున్నారు, కానీ ఫ్లాట్ పిచ్లో ఆడేసి వస్తున్నారు. ఇక్కడ టర్నింగ్ పిచ్లు ఉన్నాయి. డొమెస్టిక్ క్రికెట్లో ఈ మధ్య ప్లేయర్స్ టర్నింగ్ పిచ్చెస్లో ఆడట్లే. న్యూట్రల్ క్యూరేటర్స్ వచ్చిన తర్వాత ఏంటంటే ఐదర్ యూఆర్ గెటింగ్ ఫ్లాట్ పిచ్చెస్ ఆర్ ఫాస్ట్ బౌలింగ్ పిచ్చెస్. అందుకని ఓవర్సీస్లో మంచి బ్యాటింగ్ చేస్తున్నారు, కానీ టర్నింగ్ పిచ్చెస్లో రావట్లేదు. ప్రిపరేషన్ లేదు టర్నింగ్ పిచ్చెస్లో, సింపుల్ యాజ్ దట్. అందుకనే కాన్ఫిడెన్స్ డిఫెన్స్ ఆడలేకపోతున్నారు. కుల్దీప్ యాదవ్ అన్ని బాల్ ఆడుతున్నాడు, టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ఆడట్లే. సౌత్ ఆఫ్రికా ఎన్ని రన్స్ కొట్టారు సెకండ్ టెస్ట్? క్లోజ్ టు 750 runs. ఇండియన్ బ్యాటర్స్ కొట్టలేకపోతున్నారు. సో డిఫెన్స్ టెక్నిక్ లేదు, స్పిన్ ఆడే అలవాటు పోయింది. అండ్ క్లటర్స్లో వికెట్ పడిపోతున్నాయి. ఒక వికెట్ పడితే 4 wickets పడుతున్నాయి. అండ్ మజిల్ మెమరీ లేదు. ఈ మజిల్ మెమరీ ఏంటంటే అలవాటు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, T20 ఫార్మాట్, వైట్ బాల్ ఫార్మాట్ బాగా ఆడేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4th day ఎండ్ ఆఫ్ డేస్ ప్లే, ఇంకోటి 4-5 overs ఉన్నాయి. 500 టార్గెట్ చేజ్ చేయలేరు. మ్యాచ్ డ్రా చేయాలి, ఎండ్ ఆఫ్ డేస్ ప్లే డిఫెన్స్ ఆడాలి. బౌన్సర్ వేస్తే ర్యామ్ షాట్ ఆడుతున్నాడు, బీట్ అవుతున్నాడు, మళ్ళీ ఒక 6 పోయింది, మళ్ళీ బీట్ అవుతున్నాడు. అక్కడ వికెట్ కూడా పడిపోయిందా జైస్వాల్ మళ్ళీ కట్టు కొడతానికి వెళ్ళి. సో ఇక్కడ ఏం అర్థం అవుతుందంటే తన మైండ్లో ఉంది మ్యాచ్ డ్రా చేద్దామని, కానీ బాల్ చూడగానే వెళ్ళిపోతుంది బాడీ. దీన్నే మజిల్ మెమరీ అంటారు. అందుకని ప్రిపరేషన్ అనేది అవ్వాలి. వితౌట్ ప్రిపరేషన్ డైరెక్ట్లీ వచ్చి ఆడితే టెస్ట్ మ్యాచ్లు గెలుద్దామంటే కుదరదు. లాట్ ఆఫ్ ప్రిపరేషన్ షుడ్ బి దర్. సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ వెళ్ళి అక్కడ సిరీస్ డ్రా చేశారు. దాని తర్వాత ముందే ఇండియా వచ్చారు, ఇండియాతో మ్యాచ్లు ఆడారు, యాంపుల్ ఆఫ్ ప్రాక్టీస్ చేశారు. చూడండి ఆ స్వీప్ షాట్స్ ఎట్లా ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. సిచ్యువేషన్ కండిషన్స్ ప్రకారం ప్రాక్టీస్ చేయాలి. సో దీనికి సొల్యూషన్ ఏంటో ముందు వీడియోలో నేను చెప్తా. సో బ్యాటింగ్ ఇష్యూస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. కమిట్మెంట్ లేదని కాదు, ఈ పిచ్చెస్ మీద ఆడే అలవాటు పోయింది, టెక్నిక్ పోయింది. ఇదే బ్యాటర్స్ ఇంగ్లాండ్లో మంచిగా చేయలేదా ఫ్లాట్ పిచ్లో? చూడండి మరి ఇక్కడ రాగానే ఫ్లాప్ అవుతున్నారంటే దట్ అనేబుల్ టు ప్లే. డొమెస్టిక్ క్రికెట్లోంచి స్టార్ట్ చేయాలి. ముందు చెప్తా మీకు ఏంటో ప్రాబ్లం, హౌ వాట్ ద సొల్యూషన్ ఫర్ దిస్. ఓకే, ఇది బ్యాటింగ్ ఇష్యూస్. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. బౌలింగ్ ఇష్యూస్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. ఎస్పెషలీ స్పిన్నర్స్. ఫస్ట్ ఇన్నింగ్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్లో క్లోజ్ టు 500 runs కొట్టారు, అంటే 489 టు బి ప్రిసైజ్. ఒకవేళ క్లోజ్ టు 300-320కి రెస్ట్రిక్ట్ చేస్తుంటే డెఫినెట్లీ గేమ్ వాజ్ ఆన్. ఇది ఎందుకు జరగలే? ఎందుకంటే సరైన పేస్లో వెళ్ళలేదు స్పిన్నర్స్, చాలా ఫాస్ట్ వేశారు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ స్వీప్ ఆడుతున్నప్పుడు అర్థం కాలేదు, డిఫరెంట్ ఫీల్డ్స్ పెట్టేశారు. ఇంకోటి ఇన్ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్సీ కనిపించింది రిషబ్ పంత్ది. ఫస్ట్ టైం యాజ్ ఎ టెస్ట్ క్యాప్టెన్ లీడ్ చేస్తున్నాడు, కానీ చాలా ఇన్ఎక్స్పీరియన్స్ కనిపించింది. అంటే ఊరికనే ఫీల్డ్ స్ప్రెడ్ చేసేస్తున్నాడు. ప్రెషర్ పెట్టలే, ఫీల్డర్స్ ముందు పెట్టాలి, అటాకింగ్ పెట్టాలి, సిల్లీ పాయింట్ అట్లా పెట్టలే, స్ప్రెడ్ చేశాడు. స్వీప్ ఆడుతున్నప్పుడు ఎక్కువ ఫాస్ట్ వేసారు, అక్కడ రన్స్ పోయినాయి. మళ్ళీ స్లో అయ్యే ఎయిర్లో, అంటే రెడ్ సాయిల్కి కొంచెం ఓవర్ స్పిన్ రావాలి, డ్రిఫ్ట్ దొరుకుతున్నా ఏంటంటే కొంచెం లెంత్లో వేరియేషన్. సైమన్ హార్మర్ చూడండి, మొత్తం ఈ సిరీస్లో ఈజ్ గాట్ 17 wickets. మొత్తం ఇండియన్ స్పిన్నర్స్ 4 స్పిన్నర్స్ కలిపి ఎన్ని వికెట్లు తీశారు తెలుసా? 21 wickets. సైమన్ హార్మర్ జస్ట్ పేస్ వేరీ చేశాడు, దానికి ఎక్కువ వేరియేషన్స్ కూడా లేవు. దూసరాలు, ఫ్లిప్పర్లు అన్నీ ఏం లేవు, జస్ట్ ఆఫ్ స్పిన్ ఫ్లాట్ వేస్తున్నాడు అంతే. అంటే 80 to 90 పేస్లో వేసాడు అనమాట. ఆ పేస్లో మెల్లిగా స్లో, ఏ ఒక్క బాల్లో కన్సిక్యూటివ్ బాల్స్ కూడా ఒకటే పేస్తో వేయలే, డిఫరెంట్ పేస్ వేసాడు, యాంగిల్స్ యూజ్ చేశాడు అంతే. ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ అన్న తర్వాత కూడా ఇదొక్కటి మిస్ చేశారు ట్రిక్, అందుకనే బ్యాక్ ఫైర్ అయింది. ఎక్కువ రన్స్ ఇచ్చేసారు. మన బ్యాటింగ్ అనుకుంటున్నాం, నో, బౌలర్స్ కూడా సరైన టైంలో కాంట్రిబ్యూట్ చేయలేదు, ఎస్పెషలీ స్పిన్నర్స్, అందుకనే ఎక్కువ రన్స్ వెళ్ళిపోయినాయి. సో బౌలింగ్ వాజ్ ఆల్సో అన్ ఇష్యూ. ముందు పోయింది, ఇది కూడా అడ్రస్ చేయాలి డెఫినెట్లీ, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇందా చెప్పినట్టు ఇన్ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్సీ కూడా కనిపించింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇష్యూకి వెళ్దాం. రాంగ్ స్ట్రాటజీస్ అంటే మేనేజ్మెంట్, కోచ్ గంభీర్, కెప్టెన్ రిషబ్ పంత్, మొత్తం కోచింగ్ యూనిట్ అంతా రాంగ్ స్ట్రాటజీస్ యూజ్ చేశారు, క్లియర్లీ ఎవిడెంట్. దీంట్లో అసలు డౌటే లేదు, దే హ్యావ్ టు బి అకౌంటబుల్. చూడండి ఎన్ని చాపింగ్ ఏం చేంజ్ చేసే. ఫస్ట్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఫర్ ఇన్స్టెన్స్ తీసుకుందాము, రాంగ్ కాంబినేషన్ ఆడిపించారు. సౌత్ ఆఫ్రికా ఒక స్పిన్నర్ నెక్స్ట్ ఆడిపించి ఒక ఫాస్ట్ బౌలర్ తక్కువ ఆడిపించారు పిచ్ చూసి. ఇండియా ఏం చేశారు? ఒక స్పిన్నర్ని తక్కువ ఆడిపించి ఆల్రౌండర్ని ఎక్కువ ఆడిపించారు, నితీష్ని ఆడిపించారు. తనకు బౌలింగ్ కూడా ఇవ్వలే. అసలు హానెస్ట్గా చెప్పాలంటే ప్రాక్టికల్గా ఈ పిచ్ మీద నితీష్ షుడెంట్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఇన్ ప్లేయింగ్ 11. ఇన్ని మార్పులు చేసే అవసరం లేదు, చాపింగ్ ఇన్ చేంజింగ్. లాస్ట్ టెస్ట్ మీకు తెలుసు కదా, సాయి సుదర్శన్ని డ్రాప్ చేశారు, నెంబర్ 3 వస్తాం వాషింగ్టన్ సుందర్.
మళ్ళా ఈ మ్యాచ్ మళ్ళీ వాషింగ్టన్ సుందర్ నితీష్ కంటే ముందు బ్యాటింగ్కి వెళ్ళాడు, మళ్ళీ తర్వాత లేట్ బ్యాటింగ్ వచ్చాడు ఫస్ట్ ఇన్నింగ్. సో మెనీ పైన కింద చేంజింగ్ బ్యాటింగ్ ఆర్డర్లో కన్ఫ్యూజ్ అయిపోతాం. T20 ఫార్మాట్ యూ కెన్ అండర్స్టాండ్ అట్లీస్ట్ బ్యాటింగ్ ఆర్డర్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్, కానీ నాట్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఇంత వేరియేషన్ అంటే ప్లేయర్స్కి ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. నెంబర్ 2 రాంగ్ ప్లేయింగ్ 11s ఆడిపిస్తారు, స్ట్రాటజీస్ తప్పున్నాయి, బ్యాటింగ్ ఆర్డరు. ఈ రాంగ్ ప్లానింగ్ వల్ల చాలా ఫరక్ పడుతుంది మైండ్ సెట్ ఆఫ్ ద ప్లేయర్స్. ఎవరు ఎప్పుడు బ్యాటింగ్కి వెళ్తున్నారో, ఎవరు రోల్ ఏంటి, రోల్ క్లారిటీ లేకపోతాము. ఇది బ్యాటింగ్ యూనిట్కి చాలా ఎఫెక్ట్ అయింది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్. ఈ రాంగ్ స్ట్రాటజీస్ వల్ల కూడా చాలా చాపింగ్ అండ్ చేంజింగ్ చేస్తాం వల్ల ప్లేయర్స్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది అనమాట, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ రావట్లే. ఇంకోటి యూ హ్యావ్ టు టాక్ అబౌట్ సెలెక్టర్స్ ఆల్సో. సెలెక్షన్ ఎవరిని ఎలాంటి ప్లేయర్స్ని చేస్తున్నారు, టర్నింగ్ పిచెస్ మీద ఎవరు ఆడతారు, మంచి ప్లేయర్స్ ఎవరు, డొమెస్టిక్ క్రికెట్లో యాంపుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, కంటిన్యూస్ రన్స్ కొడుతున్న వాళ్ళు, వాళ్ళని పిక్ చేయాలి. మీరు ఏంటంటే ఆల్రౌండర్స్ మీద ఇంత దృష్టి పెట్టే అవసరం లేదు. వైట్ బాల్ ఫార్మాట్ ఓకే, టెస్ట్లో మీకు స్పెషలిస్ట్ కావాలి. ఒక బ్యాటర్ అంటే బ్యాటర్, బౌలర్ అంటే బౌలర్, స్పిన్నర్ అంటే స్పిన్నర్. మరీ ఆల్రౌండర్స్ మీద నమ్మకం పెడితే బిట్స్ అండ్ పీసెస్ మీద కష్టం అవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫరాజ్ ఖాన్ 60 పైన యావరేజ్ ఉంది డొమెస్టిక్ క్రికెట్లో, తనకు ఆపర్చునిటీ దొరకట్లేదు. సో ఇంకా చాలా పేర్లు ఉన్నాయి తీస్తే, కానీ సెలెక్టర్స్ కూడా ఉంది ఇక్కడ లోపం డెఫినెట్లీ. మేనేజ్మెంట్, కోచ్ కానీ మొత్తం బ్యాటింగ్ యూనిట్ మొత్తం అందరు మేనేజ్మెంట్, ఎవ్రీవన్ ఈజ్ అకౌంటబుల్ ఇంక్లూడింగ్ క్యాప్టెన్, ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ ద సెలెక్టర్స్. కలెక్టివ్ ఫెయిలియర్ అంట ఇక్కడ నేను. రాంగ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం వల్ల ఈ డిక్లైన్ అనేది వచ్చింది, హోమ్ సిరీస్ ఓడిపోతాం వల్ల. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ ఫైనలీ సిస్టమాటిక్ ప్రాబ్లం, అంటే సిస్టంలో కూడా ప్రాబ్లం ఉంది. రెడ్ బాల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇస్తున్నారా? ఐ డోంట్ థింక్ సో. నేను చెప్తా అయినండి. ఆస్ట్రేలియా సిరీస్ ఆడారా, T20 ODI సిరీస్, అక్కడికి ఇంకా ఈ టెస్ట్ మ్యాచ్కి ఎక్కువ గ్యాప్ లేదు, జస్ట్ 2-3 days గ్యాప్ ఉండింది అంతే. సో కుల్దీప్ యాదవ్ని ముందే పంపించారు వచ్చి ఇండియా ఏతో మ్యాచ్లు ఆడమని, సౌత్ ఆఫ్రికా ఏతో, కానీ బ్యాటింగ్ యూనిట్ని పంపించారా? పంపిలే. ముందే వచ్చేచ్చు కదా, గిల్ వీళ్ళందరూ రాలే, జస్ట్ 2 days గ్యాప్ ఉండింది. డైరెక్ట్ వచ్చి కాల్కటా ఫ్లైట్ ఎక్కి వచ్చేసాడు, నెక్స్ట్ స్ప్రెయిన్ అయింది. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఈస్ ద రీజన్, కానీ ఎక్కువ గ్యాప్ లేదు. ఎక్లెటైజ్ అయ్యి బ్యాటింగ్ చేసి ఆ మంచి టెస్ట్ మ్యాచ్, రెడ్ బాల్ ఈజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్, ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి, యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. అది కనపడలే, అంటే రెడ్ బాల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు కనపడలే ఇక్కడ. సిస్టమ్ ఫెయిలియరే కదా. నెంబర్ 2 ర్యాంక్ టర్నర్స్ ఆడారు న్యూజిలాండ్తో, WTC సైకిల్ ఫైనల్కి క్వాలిఫై అవ్వాలని. బ్యాక్ ఫైర్ అయిందా? నేర్చుకున్నారా? మళ్ళీ అదే ర్యాంక్ టర్నర్స్ యూజ్ చేశారా? ఓకే, సిస్టమ్ ఫెయిలియర్. అండ్ ఫైనలీ మరి ర్యాంక్ టర్నర్స్లో ఆడుతున్నప్పుడు డొమెస్టిక్ క్రికెట్లో ర్యాంక్ టర్నర్స్లో ఆడారు కదా ప్లేయర్స్కి అలవాటు అవ్వాలంటే, అది కూడా చేయలే. మరి ఇది కూడా సిస్టమ్ ఫెయిలియరే కదా. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఫైనల్ టేక్అవేస్ ఏంటంటే, నాట్ టు బ్లేమ్ వన్ పర్సన్. కోచ్ తప్పు, ప్లేయర్స్ తప్పు, లేకపోతే సెలెక్టర్స్ తప్పు, ఇవన్నీ కాదు. ఇట్ ఈజ్ ఎ కలెక్టివ్ ఫెయిలియర్. అండర్స్టాండ్? సో నౌ కమింగ్ టు ద సొల్యూషన్స్. షార్ట్గా చెప్పాలంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, రెడ్ బాల్ క్రికెట్కి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి సిస్టమ్. డొమెస్టిక్ క్రికెట్ నుంచే మంచిగా టర్నింగ్ పిచెస్లో ఆడతాం, ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో మీరు హోమ్ సిరీస్లో టర్నర్స్ ఆడుతున్నప్పుడు 2 మ్యాచ్ అయ్యేటట్టు ప్రిపరేషన్ ఉండాలి అండ్ బ్యాటింగ్ క్యాంప్స్ ఉండాలి. పెద్ద పెద్ద కోచ్లు ఉన్నారు ఇండియాలో, దిగ్గజాలు ఉన్నారు. సో యూ హ్యావ్ టు హ్యావ్ 15 days క్యాంప్, 20 days క్యాంప్. ఇంతకుముందు ఇండియాలో అయ్యాయి అట్లాంటి క్యాంప్స్. సో అలాంటి క్యాంప్స్ పెట్టి టర్నింగ్ పిచెస్లో, బౌన్సీ పిచెస్లో ఎట్లా ఆడాలి క్యాంప్స్ పెడుతూ, దాంతోపాటు ఏంటంటే 2-3 years టీమ్ని పిక్ చేస్తే బ్యాక్ చేయాలి. ఈ చాపింగ్ అండ్ చేంజింగ్ ఉండదు, లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయాలి, ప్లేయర్స్ని పిక్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి, వాళ్ళనే కంటిన్యూస్ ఆడిపియాలి. ఇలా కాన్ఫిడెన్సీ, గేమ్ ప్లాన్ సరిగ్గా ఉంటే ఇండియా హ్యాస్ యాంపుల్ ఆఫ్ టాలెంట్. ఐ థింక్ దిస్ ఈజ్ అ వేకప్ కాల్. ఈ టెస్ట్ సిరీస్ ఓడిపోతాం వల్ల, ఇలాంటి టెస్ట్ సిరీస్ ఓడిపోయినట్టు మళ్ళీ కంబ్యాక్ చేసి ఎన్నోసార్లు మంచి చేస్తాం చూసాము. సో దిస్ ఈజ్ అ వేకప్ కాల్. ఐఎమ్ షూర్ ఇండియా విల్ బౌన్స్ బ్యాక్. మరి మీరు చెప్పండి ద రీజన్స్, వాట్ హ్యాపెండ్ అకార్డింగ్ టు యూ. ఈ టెస్ట్ సిరీస్ ఎందుకు ఓడిపోయారు, ఎందుకు ఇట్లా డిక్లైన్ అయింది, హోమ్ సిరీస్ ఎందుకు ఓడిపోతున్నారు? ప్యూర్ టెస్ట్ లవర్స్, క్రికెట్ లవర్స్, ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆన్సర్స్. కింద కమెంట్ చేయండి, ఐ లుక్ అట్ ఇట్ and I'll be very interested to read your comments. I hope you enjoyed this video. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ బిఫోర్ దట్ ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే kindly do that.